అనలేదు. కేంద్ర ప్రాజెక్టు కింద చేపడతాం. ఎంత బడ్జెట్తో సహా చెప్పాలి కదా. బడ్జెట్ చెప్పకపోవడం వల్ల ఏమైంది? బడ్జెట్ పెరిగినప్పుడల్లా తతంగం అవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అవసరం ఉంది అని ఆమె భావిస్తున్నారా? ఎందుకంటే ఆమె అన్న మాట, మెట్టింటికి కష్టం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాను, నియంత్రణ దించేశాను, ఇప్పుడు నా పుట్టింటికి కష్టం వచ్చింది, హోదా చాలా అవసరం, జగనన్న గారు మీరు ఎందుకు తేలేదు, మేము ఇస్తామంటే ఏంటి దాని అర్థం? ఎట్లాగూ జనం పట్టించుకోవట్లేదు ప్రస్తుతం, అర్థం కాని సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి ఎంత మాట్లాడినా పర్లేదు. అంతే. హోదా అన్నది ప్రజలకి ఏం అర్థమైంది? దొంగ మాటలే అర్థమైంది. వీళ్ళందరూ చెప్పిన దొంగ మాటలే అర్థమైంది. హోదా అంటే ఏదో కోట్ల డబ్బులు వచ్చేసి పడిపోతాయి, ఏదో అందరూ వచ్చేసి ఇండస్ట్రీస్ పెడతారు. నేను ఇంత ముందు కూడా చెప్పాను కదా, హోదా అనేటువంటి దానికి సంబంధించింది పచ్చి అబద్ధాలతో చల్సాన్ లాంటి వాళ్ళు ఆడిన నాటకంతో అదే నాటకాన్ని వీళ్ళు కొనసాగిస్తారు. వాళ్ళు సగం నాలెడ్జ్తో పావు నాలెడ్జ్తో వాళ్ళు మాట్లాడతారు, దాన్నే బేస్ చేసేసుకుని వీళ్ళు చెప్తా ఉంటుంటారు. అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ కమిట్ అవుతుందనా ఇవి చెప్తుంది, హోదా ఇస్తాం మేము వస్తే? అదే ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఇస్తాం ఉండదు, వచ్చేది లేదు. హోదా అన్నటువంటి సబ్జెక్ట్ జనం నిజంగా సీరియస్ గా తీసుకుంటే గనక ఎవరికి ఇవ్వాలి? అప్పుడు నిజంగా కాంగ్రెస్కి వేయాలి కదా, చేస్తారని చూద్దాం రేపైనా. ఏపోతే ఇప్పుడు కింద